Hi friends, welcome to EG Cinema sponsored by King of Share Market and MLA Varanasi Surya. ఐకాన్ బాబుకి దరిద్రం పట్టిందా, బ్యాడ్ టైం స్టార్ట్ చేయిందా ఏం అర్థం కావడం లేదు. ఈ సుకుమార్ అనే మనిషి మొత్తం ఐకాన్ బాబు కెరీర్ అంతా నాశనం చేస్తున్నాడు. అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి, తను నాకు బ్రేక్ ఇచ్చాడు కదా, ఆర్య అనే సినిమాతో బ్రేక్ ఇచ్చాడు కదా, ఆ బ్రేక్ ఇచ్చిన దానికి కృతజ్ఞతగా నేను జీవితాంతం మంచి సినిమాలు చేస్తుంటాను, ఎక్స్ట్రాడినరీ సినిమాలు చేస్తుంటారని సుకుమార్ గారు భావించారు. తప్పేం కాదు. కానీ సుకుమార్ గారు చేతులారా ఐకాన్ బాబు జీవితాన్ని నాశనం చేశాడు. తెలుసా? హౌ, ఎలా సూర్య అది అని చెప్పేసి మీరు ఆశ్చర్యంగా నోరెళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు. నేను చెప్తాను, చెప్పడానికే కదా వీడియో. అయితే ఐకాన్ బాబు కెరియర్ ఎందుకు సంకనాగిపోయే స్టేజ్కి వస్తుంది అంటే, పుష్ప అనే సినిమా చేసిన తర్వాత మనోడి బాడీలోను, మెంటాలిటీలోను, థాట్స్లోను విపరీతమైన మార్పులు వచ్చేసాయి. పుష్ప అనే సినిమా తనే సూపర్ హిట్ ఇచ్చాడు. నేను లేకుండా పుష్ప సినిమా లేదు అనే మూడ్లోకి వెళ్ళిపోయారు. యాక్చువల్గా అది డైరెక్టర్స్ మూవీ, ఆర్టిస్ట్ మూవీ కాదు. ఆ ప్లేస్లో రామ్ చరణ్ ఉన్న, ప్రభాస్ ఉన్న, మహేష్ బాబు ఉన్న, ఎవరున్నా కూడా పనులు అవుతాయి. అంతకంటే గొప్పగా వర్కౌట్ అవుతుంది. కానీ ఏంటి, అభిమానంతో చేసిన సినిమా. రైట్, పుష్ప నాకు తెలిసి పుష్ప 1 ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్ అది. సో దాన్ని సూపర్ హిట్ చేసుకున్నారు, బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఐకాన్ బాబు ఆ క్యారెక్టర్లోనే స్టిల్ ఇప్పటికీ ఉన్నాడు. తెలుసా మీకు? నేనే పుష్ప, రియల్ లైఫ్లో పుష్ప తనే అనుకుంటున్నాడు. అందువల్లే దాన్ని ఇండస్ట్రీకి ఆపాదిస్తూ వన్ ఫైన్ డే, ఒక అర్ధరాత్రో తెల్లారుజామునో ఫోన్ చేసి, డాడీ 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 అర్జెంటుగా నువ్వు రా, నీతో మాట్లాడాలని చెప్పేసి కూర్చొని మూతి కడుక్కోకుండా ఒక 2 కప్పులు కాఫీ తాగుతూ ఇద్దరు మాట్లాడుకున్నారు. నేను ఈ సినిమా ఇండస్ట్రీని అంతా సంకనవ పెట్టుకోవాలనుకుంటున్నాను, నేనే పుష్ప, నీకు అర్థం కావట్లేదా అని చెప్పేసి వాళ్ళ డాడీతో అంటే, కరెక్టే, నువ్వే పుష్ప, మనం సినిమా ఇండస్ట్రీని సంకలో పెట్టుకుందాం, ఏలేద్దాం దున్నేద్దాం అని చెప్పేసి అనుకుంటే, దానికి మరి మూడో పర్సన్ కావాలి కదా డాడీ, మనం ఇద్దరం సరిపోము, మూడో పర్సన్ ఎంటర్ చేయి అనగానే దిల్ రాజు మావయ్యని ఎంటర్ చేశారు. దిల్ రాజు మావయ్య ఏంటి, చిన్న సినిమాను తన ఆఫీస్ సరౌండింగ్స్ కూడా రానివ్వడు, థియేటర్లు ఇవ్వడు, థియేటర్లు ఖాళీ అని పెట్టుకుంటాడు కానీ చిన్న సినిమాను బతకనివ్వడు. చిన్న సినిమాను నిర్దాక్షిణ్యంగా చంపుతున్న మనిషి దిల్ రాజు సినిమా ఇండస్ట్రీలో. ఒక మీడియం రేంజ్ సినిమాలు 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు పెట్టే సినిమాలకి ప్యాకేజ్ తీసుకుంటారు. తెలుసా మీకు ఆ విషయం? నేను ఎన్నోసార్లు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, దిల్ రాజు కాంపౌండ్లో ప్యాకేజ్ ఉంటుంది. ఈ సినిమా రిలీజ్ అవ్వాలంటే గుత్తాధిపత్యంగా ఒక ప్యాకేజ్ ఉంటుంది. సినిమా ప్రమోషన్స్ వాళ్ళే, సినిమా రిలీజులు వాళ్ళే, థియేటర్లు వాళ్ళే ఇస్తారు. ఒక ప్యాకేజ్ ఇచ్చామనుకో, ₹1 కోటి ప్యాకేజ్ ఇచ్చామనుకో, వాళ్ళే పిఆర్ఓలను పిలిపిస్తారు, వాళ్ళే మీడియా ప్రెస్ మీట్లు పెడతారు. పెట్టిందే ప్రెస్ మీట్, వాళ్ళు పెట్టిందే ప్రెస్ మీట్ అయితే అది పబ్లిసిటీ అవుతారు, లేకపోతే కాదు. ఇచ్చిందే థియేటర్లు. ఏదో తుపారు థియేటర్లు అక్కడక్కడ విదిలించేసి అయిపోయింది అనిపిస్తారు. ఆ సినిమా కంటెంట్ పొరపాటున బాగుందనుకో, ఎక్కిందనుకో, టోటల్ మా క్రెడిటే అంటారు. అలాంటి అడపాదడప ఎప్పుడో జరుగుతుంటాయి కానీ జరగవు. నాకు తెలిసి దిల్రాజు కాంపౌండ్లో జరగలేదు అది. సో సినిమా పొరపాటున వీళ్ళు పెట్టే నాసిరకం పబ్లిసిటీకి వర్కౌట్ కాక, జనాలకు తెలియక, అసలు జనాలే రాలేదనుకో, ఫస్ట్ షోకే ఎత్తేస్తారు, నీ ₹1 కోటి బొక్క. ఇలా ఉంటాయి చిన్న సినిమా రిలీజులు, వీళ్ళ దగ్గర ఇలా ఉంటాయి. వేరే దగ్గరికి వెళ్ళడానికి ఛాయిసే ఉండదు. వేరే దగ్గరికి వెళ్ళినా కూడా థర్డ్ పార్టీలు ఉంటాయి. వాళ్ళు మిమ్మల్ని ఇంకా సినిమా రిలీజ్ కాకుండా ఇంకా ఇంకా ఆపుతూ ఉంటారు, ఏదో కారణాలు చెప్పి. ఎందుకంటే వాళ్ళకి ఫీడింగ్ కావాలి. ఒక 5-6 నెలలు మిమ్మల్ని తినేసి తర్వాత ఏదో మమ అనిపించేసి ఊరి చివరి థియేటర్స్లో అలా వదిలేస్తారు. సినిమా వచ్చింది తెలియదు, పోయింది తెలియదు. ఇలా చిన్న సినిమాల పరిస్థితి ఉంది. దానికి మూల కారణం దిల్ రాజు. ఈ మనిషి ఏంటి, నాకు ఎదురే ఉండకూడదు, నాకు ఎవరు
నాకు ఎదురుగా నాకు అపోజిషన్ ఉండకూడదు అన్నంతగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో తనే ఉంటున్నాడు, ప్రొడ్యూసర్ కౌన్సిల్లో తనే ఉంటున్నారు, ఒక పక్క సెన్సార్ బోర్డు దగ్గర తనే, మరో పక్క తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో తనే. మొత్తం తన బ్యాచ్లే, తన బ్యాచ్లే. మొత్తం సినిమా ఇండస్ట్రీని ఆక్యుపై చేస్తున్నారు. తెలుసా మీకు? కొత్త వాళ్ళకి ఇవన్నీ ఏవి తెలియదు. మీరేంటి చంకలు ఎగరేసుకునేసి నేను చిన్న సినిమా చేశాను, థియేటర్లు కావాలి, థియేటర్లోనే నా సినిమా రిలీజ్ అవుతుంది, అలా రిలీజ్ అయితేనే దానికి మోక్షం ఉంటుందని చెప్పేసి వస్తాయి, నాకు బూతులు వస్తాయి, మిమ్మల్ని కూడా తిట్టాలనిపిస్తుంది. మీరేమో అమాయకంగా మూతి పెట్టుకొని అలా తగలడుతున్నారు. ఎట్లా రిలీజ్ అవుతాయి సినిమాలు? మన ఈసీలో డైరెక్టర్ అయితే ఒక అతను కోటిన్నర 2 కోట్లు పెట్టుకుంటూనే వెళ్తున్నాడు, చిన్న సినిమా అంతా చెప్తూనే ఉన్నాడు. ఆ సినిమా రిలీజ్ కావాలంటే సిచ్యువేషన్స్ ఎంత దారుణంగా ఉన్నాయి తెలుసా మీకు? ఫస్ట్ కాపీ తీసుకుంటారు, మళ్ళా నా దగ్గర వచ్చి మూది అమాయకంగా పెట్టి, అన్నయ్య నేను థియేటర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నాను, నో యూట్యూబ్, ఓన్లీ థియేటర్ అంటే ఎలా రిలీజ్ అవుతాయి? మొత్తం ఉన్న ఆస్తులు అమ్ముకొనేసి అదేదో రిలీజ్ అయిపోయింది అన్నట్టు అనిపించేసి ఒక సినిమాకి నా జీవితం పోయింది అన్నట్టు బోర్డు పెట్టుకోవాల్సి ఉంటుంది మీరు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న దిల్ రాజు చిన్న సినిమాలు చంపేస్తున్నారు. దిల్ రాజు వీళ్ళు ఇద్దరు కలుపుకొని ముగ్గురు కుమ్మక్కయ్యి వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఎటు తిరిగి మెగా ఫ్యామిలీని కూకటి వేళ్ళతో పేల్చేయాలి, పీకేయాలి, పేల్చేయాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ సినిమా ఏది వచ్చినా కూడా దానికి అడ్డంకులు, భయంకరమైన అడ్డంకులు. ఏం చెప్తాం వీళ్ళ గురించి? సినిమా ఇండస్ట్రీ ఇంత దారుణంగా చేస్తున్నారు. రీసెంట్గా పెద్ది 100 కోట్ల బొక్క పెట్టారు, సక్సెస్ఫుల్గా 100 కోట్ల బొక్క పెట్టారు. తెలుసా మీకు? సినిమా బాగున్నా దారుణాతి దారుణంగా తన పిఆర్ మీడియాతో మొత్తం చంపేస్తున్నారు. పెద్ద సినిమాల పరిస్థితే ఇలా ఉంటే మన చిన్న సినిమాల్ని ఎవడు దిగుతాడు? సో ఇంత దారుణంగా ప్లాన్ చేశారు. పుష్ప క్యారెక్టర్లో ఎంటర్ అయిన ఐకాన్ బాబు చేస్తున్న అరాచకాలు ఎవ్వరికి తెలియదు సినిమా ఇండస్ట్రీలో. నేను చెప్పేప్పుడు నా నోరు కూడా ముయించాలని చూస్తారు. అన్నీ ప్రిపేర్ అయ్యి వచ్చా నేను. నోరు ముయించడం కాదు కదా, ఇంకా నేను ఏదైనా అడ్డంకులు పెడితే ఇంకా నేను మాట్లాడుతూనే ఉంటాను. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. కాక్రోచ్ బ్యాచ్లు అన్నీ నాకు మెసేజ్లు పెడుతున్నాయి, తగులుకుంటున్నాయి ఆల్రెడీ వచ్చి. మాట్లాడతా, తొందరపడి ఎందుకు కాక్రోచ్ బ్యాచ్, మాట్లాడతా, తొందరపడద్దు, ఇంకా చాలా ఉంది వ్యవహారం. చిన్న సినిమాలను మీకు నిజంగా అంత అభిమానమే ఉంటే యూఎఫ్ఓ క్యూబుల్లో మీ అందరికీ పార్ట్నర్షిప్స్ ఉన్నాయిగా. ఈ మాటలు మాట్లాడి అంటే ఏదో బయటికి ప్రెస్ దగ్గరికి వచ్చేసి మేము బిజినెస్సే చేస్తాం, బిజినెస్ ఏం మాట్లాడుతుంది, సినిమా ఇండస్ట్రీలో బిజినెస్ పెట్టుకున్నాం మేము, బిజినెస్ చేయక అందరికీ సర్వీసులు చేస్తామా అని అనుకుంటే చిన్న సినిమాలకి స్పేస్ ఇవ్వమంటున్నాం అంతే. యూఎఫ్ఓ క్యూబ్లో డిస్కౌంట్ ఇవ్వమంటున్నాం. మీరు అన్ని సినిమాలకి ఇవ్వాల్సిన అవసరం లేదు, చిన్న సినిమాలకి స్పేస్ కావాలి. బీ ఫ్రాంక్ చెప్పండి, స్పెషల్ షో కావాలని చెప్పేసి ఎన్ని రోజుల నుంచి చిన్న ప్రొడ్యూసర్లు ట్రై చేస్తున్నారు. మొన్న కూడా రీసెంట్గా మెసేజ్లు పెట్టారు, మీటింగ్లు పెట్టారు. అట్టికుమార్ అయితే ఏకంగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు 2-3 రోజుల నుంచి. మీరే కోరిని చంపుతున్నారు చిన్న సినిమాలు. ఎప్పుడు బాగుపడాలి మనం? ఆయనేమో రాజమౌళి గారేమో ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిపోతున్నారు చిన్న సినిమాని, తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిపోతున్నారు. మీరేమో చిన్న సినిమాలను చంపేస్తున్నారు. చిన్న సినిమాల మాటునే ఎంతోమంది గొప్ప డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళందరినీ బయటకు రానివ్వట్లేదు. ఎంతోమంది టాలెంటెడ్ టెక్నీషియన్స్ ఉన్నారు, టాలెంటెడ్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు, వాళ్ళని బయటకు రానివ్వట్లేదు మీరు. ఏం ఎటు పోతున్నారు మీరు? ఎవరు మాట్లాడే వాళ్ళు లేరనే? పుష్ప అనే సినిమా మాత్రమే ఐకాన్ బాబు, నీ పెంట వ్యాపారాలు చేయడానికి కాదు. నువ్వేదో తెలుగు సినిమా ఇండస్ట్రీలో పుష్పరాజ్ అనుకుంటున్నావు, వర్కౌట్ కావవి. నీ బాడీ లాంగ్వేజ్ సెట్ అవ్వవు, అవి రియల్ లైఫ్లో సెట్ అవ్వవు. మీ చుట్టూ ఉన్న బ్యాచ్ని తనాలి ఫస్ట్, మిమ్మల్ని కాదు. వాళ్ళు చెడదొబ్బుతున్నారు, ఆకాశాన్ని క్రేన్లు పెట్టి లేపుతున్నారు. ఏదో
తెలుగు సినిమా ఇండస్ట్రీని ఉద్ధరించడానికి వచ్చిన దైవాంశ సంబూతుల్లాగా నిన్ను అక్కడ పెట్రేట్ చేస్తున్నారు. తప్పబ్బా! అంత లేదు ఎవ్వరం. ఇంకా ఇంకా వాళ్ళ మాటలు నమ్మి ఏదో ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టాలని ట్రై చేస్తున్నారంట. నాకు సమాచారాలు వస్తున్నాయి. దానికి లోగోలు, వ్యవహారాలు, మొత్తం పార్టీ కథ అన్నీ. ఒక్కసారి ఆలోచించు మై డియర్ పుష్పరాజ్. నేను కూడా పుష్పానే అంటాలే, ఎందుకు వచ్చిన గొడవ? ఐకాన్ బాబు, పుష్పరాజే, నువ్వు పుష్పానే. పార్టీ పెట్టాలనుకుంటున్నావు. నువ్వు తర్వాత చేసే స్టెప్స్ ఏంటి తెలుసా? పార్టీ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి అగనెస్ట్గానే ఉంటావు. అన్ని కాక్రోచ్ పార్టీలతో కలుపుకొని ఏదో పెంట చేయాలని ట్రై చేస్తావు. అది అవ్వదు. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ అనే మనిషి జమ్మది. నీతి నిజాయితీ అంటే ఆ రూపానికి ఏదైనా అంటే ఆ రెండిటికి ఒక రూపం ఇస్తే అది పవన్ కళ్యాణ్ గారు. ఆ మనిషిని కదపడం అయ్యే పని కాదు అది. నేనే మొండినాగుడు కంటే నాకంటే మొండి మనిషి. తప్పు మీరు చేస్తున్నది తప్పు. ఫస్ట్ తప్పు ఏంటంటే నువ్వు పుష్పరాజు అనుకోవడమే తప్పు. రియల్ లైఫ్లో వర్కౌట్ కాదు. రెండో తప్పు ఏంటంటే మెగా ఫ్యామిలీని కూల్చాలనుకోవడం తప్పు. మార్చుకోవాలి, ఇప్పుడైనా మార్చుకోవాలి. సో రైట్, అది కూడా మా పర్సనల్ వ్యవహారాలు కదా అనుకుంటే. మూడో తప్పు, దిల్ రాజు అనే మనిషిని మీరు కలుపుకోవడం తప్పు. ఈ యాక్టివిటీస్లో దిల్ రాజు అనే మనిషిని కలుపుకోవడం తప్పు. ఎందుకంటే ఆ మనిషిని చిన్న సినిమాలను నాశనం చేస్తున్నాడు. ఆ మనిషి ఎంటర్ అయ్యాడు కాబట్టి నేను ఇంతగా రియాక్ట్ అవుతున్నాను. సో ఇన్ని తప్పులు చేస్తూ మీరు తెలుగు సినిమా ఇండస్ట్రీని అరికాల కింద తొక్కాలనుకోవడం తప్పు. ఎవ్వరూ రాకూడదు, మేమే ఉండాలి అనుకోవడం. ఇన్ని తప్పులు చేస్తున్న మిమ్మల్ని తప్పు పట్టకుండా ఎలా ఉండగలను నేను? మాట్లాడకుండా ఎలా ఉండగలను? మై డియర్ ఐకాన్ బాబు, నువ్వు చేస్తున్నది ముమ్మాటికి తప్పు. వీటికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. లేదు ఇవన్నీ బ్రేక్ చేసుకునేసి, ఏంటి సూర్య వాట్ ఈస్ దిస్, నీకేం కావాలి చెప్పు, చిన్న సినిమాకి సపోర్ట్ చేయాలా మేము, గుండెలు చీల్చుకొని మేము వస్తాం, నీదేదైనా సినిమా ఉంటే చెప్పు అంటే గుండుబా సినిమా వస్తుంది, సపోర్ట్ చేయండి, మరి థియేటర్లు ఇవ్వండి, ప్రెస్ మీట్లు పెట్టండి. చిన్న సినిమాకి ఇదిగో మేమందరం అండగా ఉన్నాం, వారణా సూర్య చేసే తప్పు అని చెప్పేసి నన్ను కరెక్ట్ చేయండి. ఆ దమ్ము ఉందా మీకు? అంత మంచి మనసు ఉందా? ఏం బా, పుష్ప క్యారెక్టర్కి ఎంటర్ అయిపోయి ఇప్పుడు చేయి, మరి మంచి పనులు చేయి, సినిమా ఇండస్ట్రీలో గొప్పగా చేయి, అప్పుడు నేను క్లాప్స్ కొడతాను. ఏ రియల్ పుష్పరాజ్ అని చెప్పేసి. అంతే తప్ప సినిమాలో క్యారెక్టర్ని ఊహించేసుకునేసి ఇక్కడ రియల్ లైఫ్లో తప్పులు చేస్తానంటే ఎవ్వరు ఊరుకోడు. ఎస్పెషల్లీ నాలంటోడు ఊరుకోడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ సంకనాగిపిస్తానంటే అస్సలు ఊరుకోను. తప్పు చేయాలనుకుంటున్నారా, కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? లేదు సూర్యాదేంటి మేము మా పనులు మేము చేసుకుంటూ పోతామంటే చేసుకోండి. లేదు మారిపోయి అరే రే రే ఇవన్నీ మేము ఆలోచించలేదు సూర్య, వాట్ ఈస్ దిస్ అని చెప్పేసి ఇప్పుడు చిన్న సినిమాలు సపోర్ట్ చేయాలంటే చేయండి. నేను అన్నీ చెప్తాను, మైనస్లు అన్నీ చెప్తాను. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి మైనస్ చెప్తాను మీకు, మీరు మంచి పనులు చేయాలంటే. మేమేంటబ్బా, టోటల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, చిరు ఫ్యాన్స్ మొత్తం అందరం, మెగా ఫ్యాన్స్ మొత్తం మీకు సపోర్ట్ అవుతాం. మీరు మంచి పనులు చేయాలంటే చెయ్యండి, మీరు ఎదగండి, డెవలప్ అవ్వండి. మెగా ఫ్యాన్స్ని, మెగా ఫ్యామిలీని తొక్కాలని మాత్రం వద్దు, ఒప్పుకోమది. మీరు డెవలప్ అవ్వాలా, హ్యాపీగా సపోర్ట్ చేస్తాం. చిన్న సినిమా సపోర్ట్ చేస్తారా, హ్యాపీగా సపోర్ట్ అవుతాం. ఆ మంచి మనసు మీకు ఉందా? ఆ ధైర్యం ఉందా? ఆ దమ్ము ఉందా? చిన్న సినిమాకి సపోర్ట్ చేసే దమ్ము ఉందా? మీ ముగ్గురు బాగా కూడబలుకున్నారుగా, ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా బాగున్నారుగా. ఏం రోగమా చిన్న సినిమాకి సపోర్ట్ చేయడానికి? ఇంత సంపాదించుకున్నారు, ఎక్కడ పెట్టుకుంటారు మీరు పోయేటప్పుడు? దేనికోసం డబ్బులన్నీ? తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇంత ఇచ్చింది, ముగ్గురికి ఇచ్చింది. చిన్న సినిమాకి సపోర్ట్ చేయడానికి ఏం రోగం మీకు? అడిగేవాడు లేడనే? ఐకాన్ బాబు, ముందు పుష్ప నువ్వే, పుష్ప క్యారెక్టర్ నీదే కదా, నువ్వే లీడ్ తీసుకో, ఇద్దరికి చెప్పు, లాగిపెట్టి కొట్టి ఇద్దరిని. బుద్ధి ఉందా మీకు? అక్కడ వారణాసూరి అంత క్లారిటీగా చెప్తుంటే సిగ్గుశరం లేకుండా ఇన్ని పనులు చేస్తారా? నేను పుష్ప క్యారెక్టర్లో ఉండి నేను లీనమైపోయి ఏదో చేస్తున్నాను అనుకో, చిన్న సినిమాకి అంత దారుణం చేస్తారా మీరు అని చెప్పేసి
లాగి లెంపకాయ కొట్టేసి వాళ్ళిద్దరిని మార్చు. ఇప్పుడు అది నీ చేతిలో ఉంది పుష్పరాజ్, తొందరగా కానీ. నేను కమ్యూనికేషన్ లేరనుకుంటారు. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433, 7981599433. ఈ నెంబర్కి మీరు నాకు టచ్ లేక వచ్చేయండి. టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో నాకు మెసేజ్ చేయండి. ఫోన్లు చేయకు, ఈ చెంచా బ్యాచ్లతో ఫోన్లు చేయించొద్దు. మంచి అయినా చెడైనా నాకు టెక్స్ట్ మెసేజ్ వాయిస్ మెసేజ్ పెడుతూ నేను రెస్పాండ్ అవుతాను. రెస్పాండ్ అయిపోయి మనందరం తెలుగు సినిమా ఇండస్ట్రీని కాపాడుకుందాం. ఏమంటా పుష్పరాజ్? నేను మంచి మాటలే చెప్తున్నాను, కానీ వెరైటీగా చెప్తున్నానని చెప్పేసి ఏమనుకోవద్దు. నా పద్ధతులు ఇలాగే ఉంటాయి. ఏదైనా తప్పు అంటే తప్పు, డైరెక్ట్గా మాట్లాడతాను. వైట్ పేపర్ ఏం ఉండదు. మీరు తప్పు చేస్తున్నారు, ఇప్పటికీ చెప్తున్నారు, మీరు తప్పు చేస్తున్నారు. తప్పును సరిదిద్దుకోండి. దేవుడు అవకాశం ఇస్తాడు, నేచర్ అవకాశం ఇస్తుంది. సరిదిద్దుకోండి. సరిదిద్దుకుంటే అందరం బాగుంటాం. లేదు మా పెంటాపారాలు మై కంటిన్యూ అంటే దూల తీరిపోయే వీడియోలు నా దగ్గర నుంచి కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. మీరు మారి చిన్న సినిమాకి సపోర్ట్ చేయాలంటే ఫస్ట్ నా సినిమానే పెడతాను, గుండు బాస్. సపోర్ట్ చేయండి, మరి రిలీజ్ చేయండి, మీడియాకి కవరేజ్ ఇవ్వండి. మీరే రండి ఓపెన్ హార్టెడ్గా, చీఫ్ గెస్ట్గా మా పుష్పరాజు వస్తున్నాడని గర్వంగా చెప్తాను. నేను చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తున్నానని చెప్పేసి ఆ మంచి మనసు మీకు ఉందా లేదని నేను అంటున్నా. ఉందని ప్రూవ్ చేసుకోండి. నా పేరు వారణా సూర్య @ ఈజీ సినిమా. థ్యాంక్ యూ.